హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పటిదాకా నేనైతే చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రివ్యూ అయితే చేశాను, కానీ ఇంతలా ఆకట్టుకున్న ఫ్లవర్స్ అయితే నాకు ఇప్పుడే కనిపించాయి. ఎంతలా అంటే నేను ఈ ప్రోడక్ట్ని రిటర్న్ చేయకుండా ఉంచేసుకునే అంతలా. ఈ ఫ్లవర్స్ నేను ఎక్కడ డెకరేట్ చేశాను అనేది కూడా ఈ క్లిప్పింగ్లోనే చూపిస్తాను. చిట్టి చిట్టి గులాబీలు, కింద ప్లాస్టిక్ మల్లెపూలు. అసలు చూడ్డానికి ఒరిజినల్లా అనిపిస్తున్నాయి నాకైతే మల్లెపూలు. గులాబీలు వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండ్ మల్లెపూలు వచ్చేసి ప్లాస్టిక్తో. మెటీరియల్ అయితే చాలా బాగుందండి, టాప్ నాచ్ అనమాట. రెడ్, వైట్, గోల్డ్ కలర్. ఆ బెల్స్ చూసారా, గంటలు భలే ఉన్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. విడివిడిగా ఉంటాయి ఈ దండలు, బట్ మనం కావాలంటే ఇలాగా డోర్ కర్టన్కి కానీ విండో కర్టన్కి కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ దండలు ఉంటే బాగుంటుంది, పక్క పక్కనే డెకరేట్ చేసుకోవడానికి. బ్యాక్ డ్రాప్లో ఈ దండల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఎలా యూజ్ చేశాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకైతే ఎంత నచ్చేసినాయో. స్వామివారికి అలంకరించానండి. రెండు దండల్ని కింద బెల్స్ దగ్గర అటాచ్ చేసేసాను అండ్ ఇంకో రెండు దండల్ని సైడ్కి ఇలాగా తగిలించానమాట. చాలా అందం వచ్చేసింది. నేను ఇంకా రిటర్న్ ఇవ్వకుండా నా దగ్గరే ఉంచేసుకుంటున్నాను, స్వామివారికి అలంకరించాను కాబట్టి. అండ్ నెక్స్ట్ అలాగే మనకు వ్రతాలు, అలాగే పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, శ్రీమంతాలప్పుడు అండ్ ఎంగేజ్మెంట్ అప్పుడు గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే మనము రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటాము. వీటిల్లో తాంబూలం పెట్టి బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు కుంకుమ, ఫ్రూట్స్, స్వీట్స్ అనేవి, లేదా శ్రీమంతాలు, ఎంగేజ్మెంట్లకి స్వీట్స్, ఫ్రూట్స్ దీనిలో పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటివి కోసం గిఫ్ట్ హ్యాంపర్ బాస్కెట్స్ అయితే తెప్పించానమాట. సో రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. గిఫ్ట్ ర్యాప్ చేసినట్టు భలే ఉంటుంది. ఒక బాస్కెట్లో డ్రై ఫ్రూట్స్, ఒక బాస్కెట్లో ఫ్రూట్స్, ఒక బాస్కెట్లో స్వీట్స్, అలా రకరకాలుగా పెడుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంటు, శ్రీమంతాలప్పుడు. సో అలాగే రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు. చూపిద్దామని చెప్పి తెప్పించానమాట. ప్యాక్ ఆఫ్ 6 వస్తున్నాయి. అండ్ ఇవి వుడెన్ బాస్కెట్కి ఇలాగ క్లాత్ ర్యాప్ చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ రెడ్ నెట్టెడ్ క్లాత్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హ్యాంపర్ లాగా. మనము పైన చిన్న నాట్ వేసుకుంటే సరిపోతుంది థ్రెడ్ తోటి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి కనుక రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే వచ్చిన గెస్ట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ శ్రీమంతాలప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్లో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. వీటిల్లో మనం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ని ర్యాప్ చేసి కనుక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ముందు అలాగా పెడితే నాకైతే బాగా నచ్చేసినాయి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ క్యారెట్ని చూడంగానే క్యారెట్ నాతో మాట్లాడుతుందా అనిపించిందండి. మీకు కూడా అలా అనిపిస్తుందేమో చెప్పండి. ఎందుకు అంటే నేను ఇప్పుడు క్యారెట్ని తిప్పి చూపిస్తాను చూడండి. ఆ కళ్ళల్లో స్మైల్ అనేది కనబడుతుంది, నాతో మాట్లాడుతున్నట్టు క్యూట్గా అనిపించింది క్యారెట్ అయితే. అండ్ ఇది క్యారెట్ పౌచ్ అనమాట. పైన గ్రీన్ కలర్, కింద ఆరెంజ్ కలర్, భలే బ్యూటిఫుల్గా ఉంది. లోపల వచ్చేసి మనకి బేబీ స్పూన్ అండ్ బేబీ ఫోర్క్ అయితే ఉంటాయి. వాటికి కూడా కింద హోల్డింగ్కి క్యారెట్ లాగా ఇచ్చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కింద ఇచ్చిన హోల్డర్ మనం పట్టుకోవడానికి అది భలే గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలకి, చిన్నపిల్లలకి వీటితో ఫీడ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెట్ పౌచ్తో అయితే ఆడుకుంటూ ఉంటారు. భలే సరదాగా ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ మారం పెట్టకుండా, పేచి పెట్టకుండా తినేస్తారు అనిపించింది. అరే మా పిల్లలు చిన్నప్పుడు ఇట్లాంటివి లేవే, చక్కగా వాళ్ళకు కూడా ఇట్లాంటి వాటితో తినిపించేదాన్ని అనిపించింది నాకు. వాళ్ళు కూడా సరదాగా ఆడుకునేవాళ్ళుగా అనిపించింది. ఇప్పుడైతే వీటిని చూసి మౌర్య అయితే భలే ఉన్నాయమ్మా, నా చిన్నప్పుడు ఉన్నాయా అని అడుగుతున్నాడు నన్ను. అండ్ నెక్స్ట్ కేక్ స్టాండ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ ట్రే తోటి. ఒక్కసారి మనం ఇది కొనుక్కుని పెట్టుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి బర్త్డే అయినా చక్కగా కేక్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ స్టాండ్ మీద. లైఫ్ లాంగ్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా సరే మనం దీని మీద చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది డెకరేషన్ చేసినప్పుడు కూడా. అండ్ ఈ ట్రేని మనం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సర్వింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రే క్వాలిటీ కూడా బాగుంది, స్టాండ్ క్వాలిటీ కూడా బాగుంది.
ఒక్కసారి ఒక మంచి మోడల్ కొనుక్కుని మనం ఇంట్లో పెట్టుకుంటే ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సో అందుకని ఈసారి ఇది తెప్పించానన్నమాట. క్వాలిటీ కూడా బాగుంది, ట్రే క్వాలిటీ కూడా బాగుంది. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మతో ఇప్పుడు మా పెడస్ట్రల్ ఫ్యాన్కి కట్టించింది ఎందుకు పీకిస్తున్నానో తెలుసా? ఎప్పుడు పాత క్లాతులు లేదా ఇలా బియ్యం సంచులు కడుతూ ఉంటుంది, ఫ్యాన్ పాడవకూడదు, దుమ్ము పట్టకూడదు అని. సో అందుకనే నేను ఈ ప్రొటెక్షన్ కవర్ అయితే తెప్పించాను. పెడస్ట్రల్ ఫ్యాన్ ఆర్ టేబుల్ ఫ్యాన్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ బాగుంది, పాలిస్టర్ మెటీరియల్ అనమాట. సో దీన్ని మనం ఫ్యాన్కి తొడిగేసి వెనక నాట్ వేస్తే టైట్గా ఫిక్స్ అయిపోతుంది, ఇంకా ఎటువంటి దుమ్ము పడదు. తీసి మనం ఉతుక్కుంటూ ఉండొచ్చు అనమాట. రీయూజబుల్ కాబట్టి, రీవాషబుల్ కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీ షాపింగ్.